హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సింపుల్గా ఫిష్ బిర్యానీ అలాగే ఫిష్ ఫ్రై రెండు చూపిస్తాను చూడండి. ఫిష్ ఫ్రై అయితే పల్లెటూరు స్టైల్, బిర్యానీ అయితే ఇంకా మీ ఇష్టం. మన హోటల్ కంటే చాలా బాగా వస్తుంది ఇంట్లో అయితే పర్ఫెక్ట్గా. నేనైతే ఒక గ్లాస్ బియ్యం అనేది బాస్మతి బియ్యం అనేది తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నా. ఇప్పుడైతే కారం, ఉప్పు, అలాగే పసుపు, కొంచెం ధనియా మసాలా, అలాగే ఫిష్ మసాలా కొంచెం, అలాగే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి నేను మర్చిపోయినప్పుడు ఇప్పుడైతే యాడ్ చేసుకొని కలుపుకోండి. ఆయిల్ వేసేసి బాగా కలుపుకోండి. ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫిష్ బిర్యానీ మన చికెన్ బిర్యానీ కంటే ఫిష్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, చేప ముక్కలు తీసుకొని ఆ మసాలా అనేది అంతా పట్టించుకోవాలి చేపలకి. అలాగే మన ఛానల్లో ఎన్నో బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి, డిఫరెంట్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. వెజ్, నాన్ వెజ్ సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి, పక్కా నచ్చుతుంది మీకైతే. ఇప్పుడైతే మసాలా అంతా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా నేను. అందులోనే ఆయిల్, తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే అసలు బయట నుంచి అనేది తీసుకొచ్చి తినరు అసలు. బిర్యానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మనం చూసి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట అయితే అంత బాగుండదు, ఎప్పటిదో ఆయిల్ యూస్ చేస్తారు కాబట్టి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కలు అనేది వేసేసి ఒకవైపు అయితే బాగా కాల్చుకోండి. ఒకవైపు అయిపోయినాక ఇంకో వైపు అనేది తిప్పుకుంటున్నా నేను. చూడండి, రెండు వైపులు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుందాం అది. ఇప్పుడైతే మనం రైస్ అనేది పెట్టుకుందాం. బిర్యానీ కాబట్టి నేనైతే రైస్ అనేది పెట్టుకుంటున్నా. ఆల్రెడీ బియ్యం అనేది నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు అందులోనే లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు మన దగ్గర ఉంటాయి కదా కొన్ని వస్తువులు, అవి వేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవే వేసుకోండి, అన్నీ వేసుకోవాలనేసి ఏం లేదు. ఆ తర్వాత బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటంటే రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, రైస్ ఫ్లేవర్ అన్నం ఉడికేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే అన్నం అనేది పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. అలాగే సాజీరా, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే రైస్ అనేది బాయిల్ అయిపోయింది, వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ అనేది 70% మాత్రమే కుక్ అవ్వాలి, 30% మనం దమ్ములో కుక్ చేస్తాం కాబట్టి. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, స్వీట్వి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెసిపీస్ కానివ్వండి, జ్యూస్వి చాలా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడకపోతే చూడండి. ఇప్పుడైతే మీ దగ్గర స్టీమర్ ఉంటే ఆ విధంగా అనేది వాటర్ అంతా వంపేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే ఆనియన్, పెద్ద ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి తీసుకోండి. ఆనియన్ అయితే స్లైసెస్ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది. పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి పొడవుగా. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నా, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. కొంచెం కారం అనేది తక్కువ ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకెన్నో వస్తుంటాయి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పెద్ద టమాటా తీసుకొని, మీ దగ్గర, నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి చాప్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మిక్సీ పట్టుకోండి. టమాటో అనేది ఒక పెద్ద టమాటో మిక్సీ పట్టుకోండి. నేను మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అందులోనే నాకు మనం మిక్సీ పట్టుకున్నంత మెత్తగా వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా, అందులోనే ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే సాజీరా, కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోవాలి. ఇందాక మనము టమాటో చాప్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒకసారి అయితే అంతా కలుపుకొని మగ్గించుకోవాలి. ఒక 5 minutes అనేది మగ్గించుకోండి.
చూడండి టమాటో అనేది మగ్గిపోయింది కదా. ఇందాక మనం ఫిష్కి మసాలా పట్టించాం కదా, అది కొంచెం మిగిలిపోతే నేను ఇందులోనే వేసుకుంటున్నా. ఆ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ మసాలా ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోనే ఫిష్ మసాలా, ఫిష్ బిర్యానీ కాబట్టి ఫిష్ మసాలా కంపల్సరీ. ఫిష్ మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే బిర్యానీ టేస్ట్ మనకు తెలియాలి కాబట్టి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి అంతా. మన ఛానల్లో సింపుల్గా ఈజీగా ఉన్నవి బాగున్నాయి రెసిపీస్ అనేవి చూడండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఒక సగం నిమ్మకాయ తీసుకొని పిండుకోండి. పెరుగు యాడ్ చేస్తలేము ఇక్కడ, ఓన్లీ నిమ్మకాయ, ఒక సగం నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో వేసినాం, అలాగే ఫ్రైలో కూడా వేసినాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఫిష్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అవైతే 1 by 1 పెట్టుకోవాలి అన్నీ. ఈజీ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. అలాగే విలేజ్ స్టైల్ చాలా బాగున్నాయి రెసిపీస్ అనేవి. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చూడండి, నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫిష్ అన్నీ వేసుకున్నాక అందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఫ్రై చేసింది, ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, ఫిష్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడైతే మనం దానిపైననే 70% కుక్ చేసుకున్నాం కదా రైస్, అది వేసుకోవాలి అంతా. అందులో పైన కొంచెం ఫుడ్ కలర్, నేను ఏంటంటే కలర్ఫుల్గా కనిపించాలనేసి కొంచెం ఫుడ్ కలర్, మీ ఇష్టం, ఆప్షనల్ అది ఫుడ్ కలర్ అనేది, ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. నేను ఏంటంటే పిల్లలు తినరనేసి పుదీనా అనేది యాడ్ చేస్తలేను. ఇప్పుడు ఒక 20 minutes దమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అది దమ్ అవుతుంటే టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది, స్మెల్ అనేది ఎంత వస్తుందంటే అసలు చాలా బాగా వస్తుంది. ఫిష్ బిర్యానీ స్మెల్ అనేది అసలు మామూలుగా వస్తలేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఫిష్ ఫ్రైకి చూద్దాం మనం. కారం, పసుపు, అలాగే ఉప్పు, కొంచెం ధనియా మసాలా వేసేసి ఇదంతా ఒకసారి అనేది కలుపుకొని ఫిష్కి అనేది పట్టించుకోండి. సింపుల్గా చూపిస్తున్నాను నేను ఫిష్ ఫ్రై అనేది. బిర్యానీ పైకి ఫ్రై ఉంటే కూడా బాగుంటుంది అనేసి ఫిష్ ఫ్రై కూడా నేను సింపుల్గా చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా చేసినాక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా నేను. తవ మీద కూడా చేసుకోవచ్చు, కాకపోతే కడాయి ఏంటంటే కొంచెం నాన్ స్టిక్ కాబట్టి కాలదు ఫిష్ అనేది పెట్టినా కూడా. ఇప్పుడు 1 by 1 అన్ని ఫిషెస్ అనేవి పెట్టుకుంటున్నా. పిల్లలు కావాలి, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పిల్లలు ఇంకా బిర్యానీ కావాలి, ఫ్రై కావాలి కాబట్టి వాళ్ళు అడిగినందుకు నేనైతే ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా అనేది చేస్తున్నా చూడండి. ఇప్పుడు తిప్పుకొని ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే, సింపుల్గా అయిపోయింది. చూడండి బిర్యానీ అయితే పొడి లాటు చాలా బాగుంది, టేస్ట్ కూడా చూడండి సింపుల్గా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, సబ్స్క్రైబ్, బాయ్.